నిర్మాణ రంగంలో అపార అనుభవంతో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించే ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ వారి మరొక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ శ్రీవల్లి ప్రవాస్. ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిలో విజయవాడ గుంటూరు హైవే పక్కన కాజా టోల్ ప్లాజా వద్ద అత్యాధునిక సౌకర్యాలతో 3 BHK మెగా గేటెడ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలోని ఏపీసీఆర్డీ బిల్డింగ్ దగ్గర అయితే ఉన్నాము. అమరావతి కోర్ క్యాపిటల్ ఏరియాకి సంబంధించి ప్రతి 3 నెలలకు ఒకసారి అప్డేట్ ఇస్తా అని చెప్పా కదా. నైట్ టైం కోర్ క్యాపిటల్ ఏరియా ఎలా ఉందో నేను లాస్ట్ టైం 3 months బ్యాక్ అయితే అప్డేట్ ఇచ్చాను. ప్రెసెంట్ ఇప్పుడు నేను ఈ వీడియోలో కోర్ క్యాపిటల్ ఏరియా ఎలా ఉందో ఇప్పుడు అప్డేట్ ఇస్తాను. ఈ కోర్ క్యాపిటల్ ఏరియా నుండి సరౌండింగ్ విలేజెస్ ఎలా ఉన్నాయి, అలాగే విట్ యూనివర్సిటీ ఎలా ఉందో కూడా ఈ వీడియోలో చూపిస్తాను. ఇంకా ఐకానిక్ టవర్స్ దగ్గర ఇప్పుడు ఎలా ఉందో కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అమరావతి సీట్ క్యాపిటల్ ఏరియా మాస్టర్ ప్లాన్ మ్యాప్ లో ఈ కోర్ క్యాపిటల్ ఏరియా ఎక్కడి నుండి స్టార్ట్ అయ్యి ఎక్కడితో ఎండ్ అవుతుందో మీకు ఇక్కడ డీటెయిల్ గా చూపిస్తాను. ఈ కోర్ క్యాపిటల్ ఏరియా వచ్చేసి లింగాయపాలెం, రాయపూడి విలేజెస్ దగ్గర నుండి స్టార్ట్ అయ్యి శాఖమూరు, ఐనవోలు విలేజెస్ తో అయితే ఎండ్ అవుతుంది. ఎండింగ్ లోనే శాఖమూరు సెంట్రల్ పార్క్ అయితే ఉంటుంది. దాదాపు 300 ఎకరాల విస్తీర్ణంలో ఈ సెంట్రల్ పార్క్ అయితే నిర్మిస్తున్నారు. అలాగే ఇది దాటిన తర్వాత ఎన్ఐడి, దస్పల్లా హోటల్, ఇంకా గ్రూప్ డి హౌసింగ్, గెస్టెడ్ ఆఫీసర్స్ హౌసింగ్ ఇవన్నీ జరుగుతున్నాయి. ఇది దాటిన తర్వాతే ఎన్జిఓ టవర్స్ అయితే వస్తాయి. ఆ ఎన్జిఓ టవర్స్ దాటిన తర్వాత చిన్మయ మిషన్ స్కూల్, ఆర్బీఐకి ల్యాండ్ అలొకేట్ చేశారు. ఇదంతా జస్టిస్ సిటీ ఏరియా, అంటే జ్యుడిషియల్ కాంప్లెక్స్, జడ్జెస్ బంగ్లాస్ ఇవన్నీ ఇక్కడే ఈ బ్లాక్ లోనే ఉంటాయి. ఇది దాటిన తర్వాత ఇదంతా వచ్చేసి గవర్నమెంట్ సిటీ ఏరియా. ఇక్కడే ఐకానిక్ సెక్రటేరియట్ టవర్స్, అసెంబ్లీ నిర్మాణం అయితే జరుగుతుంది. ఇదంతా గవర్నమెంట్ సిటీ ఏరియా. ఇది దాటిన తర్వాత ఏఎస్ బంగ్లాసు, మినిస్టర్ బంగ్లాసు, అలాగే ఏఎస్ హౌసింగ్, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ హౌసింగ్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ జరుగుతున్నాయి. ఇది దాటిన తర్వాత వచ్చేసి ఏపీ ఎన్ఆర్టీ టవర్స్, కాగు, ఇంకా విదేశ్ భవన్, ఏపీ కాబు వాటికి ల్యాండ్ అలొకేట్ చేశారు. అలాగే ఇందులో ఎండింగ్ లో వచ్చేసి సీఎం రెసిడెన్సీ, గవర్నర్ రెసిడెన్సీ అయితే ఉంటుంది, అంటే లోక్ భవన్. ఇది దాటిన తర్వాత ఇదంతా రివర్ ఫ్రంట్ ఏరియానే. ఇక్కడ మీరు చూడండి ఐకానిక్ టవర్స్ దగ్గర నైట్ టైం ఎలా కనిపిస్తుందో. నైట్ టైం ఐకానిక్ టవర్స్ దగ్గర పనులు జరుగుతూ ఇక్కడ మొత్తం లైటింగ్ అంతా ఆన్ చేసి ఉండడంతో ఎంత అద్భుతంగా అయితే కనిపిస్తుందో. ఇక్కడ మీరు చూస్తుంది వచ్చేసి ఐకానిక్ టవర్ 1, 2 దగ్గర. ప్రెజెంట్ ఈ 5 ఐకానిక్ టవర్స్ దగ్గర వర్క్ ఫ్లో అయితే చాలా స్పీడ్గా జరుగుతుంది. ఇప్పుడిప్పుడే లిఫ్టింగ్ క్రేన్కి సంబంధించిన టెక్నాలజీ మొత్తాన్ని అయితే ఇన్స్టాలేషన్ చేసుకుంటున్నారు. రీసెంట్గానే 5 ఐకానిక్ టవర్స్ దగ్గర టవర్ క్రేన్లు ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు కోర్ వాల్కి సంబంధించిన వర్క్స్, అలాగే నాన్ టవర్ ఏరియాలో ఎంటీ బ్లాక్స్ నిర్మాణ పనులు అవన్నీ జరుగుతున్నాయి. ఒక లెవెల్ వరకు డయాగ్రిడ్ కాలమ్స్ మొత్తం ఫిక్స్ చేయడం కంప్లీట్ అయిపోయింది. నైట్ టైము ఐకానిక్ టవర్స్ ఇంకా అసెంబ్లీ ఏరియా మట్టికి చాలా కలర్ఫుల్గా అయితే కనిపిస్తుంది. మొత్తం లైటింగ్ అంతా ఆన్ చేసుకొని పనులు అయితే చేసుకుంటున్నారు ఇక్కడ. ఇక్కడ మీరు చూస్తుంది వచ్చేసి టవర్ 3, టవర్ 4 దగ్గర కూడా పనులు జరుగుతున్నాయి. అలాగే టవర్ 5 దగ్గర కూడా మీరు చూడొచ్చు, ఇది జిఏడి టవర్. ఇక్కడ కాంక్రీటింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ ఒక బూమ్ ప్రెజర్ మిషనరీతో కాంక్రీటింగ్ అయితే చేసుకుంటున్నారు. ఇక్కడ నుండి దూరంగా కనిపిస్తుంది వచ్చేసి ఐకానిక్ హైకోర్టు నిర్మిస్తున్న ప్లేస్ అదంతా. నైట్ టైం ఈ ఏరియా మొత్తం చూడండి ఎంత అద్భుతంగా కనిపిస్తుందో. ఎస్ఎంఆర్ డెవలపర్స్ వారి బిఎస్కే ఫార్చ్యూన్ మన కలల రాజధాని అమరావతికి చేరువలు. లామ్ విలేజ్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఎదురుగా సిఆర్డీఏ మరియు రెరా అప్రూవల్స్ కలిగి అందరికీ అందుబాటు ధరల్లో రెసిడెన్షియల్ ప్లాట్స్ మీకందిస్తున్న వారు ఎస్ఎంఆర్ డెవలపర్స్. సెల్ నంబర్ 7075433344. నేను ఈ వీడియోలో ఈ కోర్ క్యాపిటల్ ఏరియా ఎండింగ్ నుండి, అంటే ఎండింగ్ లో E9 రోడ్డు ఉంటుంది, E9 నుండి E1 రోడ్డు వరకు అయితే చూపిస్తాను. ఇక్కడ ఎండింగ్ వైపు మీరు చూడండి, ఇక్కడ నుండి సరౌండింగ్స్ అన్ని ఎలా కనిపిస్తున్నాయో. ఇక్కడ మీకు దూరంగా కనిపిస్తుంది వచ్చేసి విట్ యూనివర్సిటీ. ఆ విట్ యూనివర్సిటీకి బ్యాక్ సైడ్ లోనే ఐనవోలు విలేజ్ అయితే ఉంటుంది. ఆ ఐనవోలు విలేజ్ కి అటువైపు మొత్తం వచ్చేసి కొరగల్లు విలేజ్, అలాగే నిడమర్రు విలేజ్ అవన్నీ ఉంటాయి. దూరంగా కనిపిస్తుంది వచ్చేసి మంగళగిరి ఏరియా అదంతా. అలాగే అక్కడ కనిపిస్తుంది వచ్చేసి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అదంతా. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ పక్కనే ఉన్నది నీరుకొండ విలేజ్ అది. ఈ సరౌండింగ్స్ అన్నీ చూడండి ఎలా కనిపిస్తున్నాయో. ఇదంతా నీరుకొండ రిజర్వాయర్ నిర్మిస్తున్న ప్లేస్ ఇదంతా. అలాగే ఇక్కడ నుండి దూరంగా కనిపిస్తున్న విలేజ్ వచ్చేసి పెదపరిమి విలేజ్ అది.
ఇంకా ఇక్కడ కనిపిస్తున్న విలేజ్ వచ్చేసి శాఖమూరు విలేజ్ ఇది. ఈ శాఖమూరు విలేజ్‌కి పక్కనే కనిపిస్తుంది వచ్చేసి హ్యాపీనెక్స్ ప్రాజెక్ట్ అది. ఈ హ్యాపీనెక్స్ ప్రాజెక్ట్‌కి అటువైపు ఉన్న విలేజ్ నేలపాడు విలేజు. ఇక్కడ నుండి టాప్ వ్యూలో చూడండి కోర్ క్యాపిటల్ ఏరియా మొత్తం ఎలా కనిపిస్తుందో. ఈ కోర్ క్యాపిటల్ ఏరియా N11, N12, E1, E9 రోడ్డు వరకు ఎవరికైతే ఉంటుంది. ఇక్కడ నుండి కనిపిస్తుందొచ్చేసి ఎన్ఐడి యూనివర్సిటీ. అలాగే లెఫ్ట్ సైడ్ కనిపిస్తుందొచ్చేసి హ్యాపీనెక్స్ ప్రాజెక్ట్ ఇదంతా. ఈ కోర్ క్యాపిటల్ ఏరియాలని ఏంటంటే సూపర్ బ్లాకులుగా అయితే డివైడ్ చేశారు. అంటే సెక్టార్ 1లో 2 సూపర్ బ్లాకులు ఉంటాయి. మిగతా సెక్టార్‌లలో ఒక్కొక్క సూపర్ బ్లాక్ చొప్పునైతే డివైడ్ చేశారు. సూపర్ బ్లాక్ ఏ దగ్గర నుండి అయితే స్టార్ట్ అయ్యి హెచ్‌తో అయితే ఎండ్ అవుతుంది. సూపర్ బ్లాక్ ఏలో లోక్ భవన్ అయితే ఉంటుంది. సూపర్ బ్లాక్ బిలో సీఎం రెసిడెన్సీ అయితే ఉంటుంది. మొత్తం ఈ కోర్ క్యాపిటల్ ఏరియా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు 1575 ఎకరాల విస్తీర్ణంలో అయితే నిర్మిస్తున్నారు. దీంట్లో ఒక్కొక్క బ్లాక్ వచ్చేసి 250 నుండి 300 ఎకరాల విస్తీర్ణంలో అయితే ఉంటుంది. ఎగ్జాంపుల్ మీరు చూడొచ్చు ఎండింగ్‌లో ఉండే శాఖమూరు సెంట్రల్ పార్క్ ఏదైతే ఉందో అది 300 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. మిగతా బ్లాకులు వచ్చేసి 250 నుండి 300 ఎకరాల విస్తీర్ణంలో అయితే ఉంటుంది ఒక్కొక్క బ్లాకు. ఇక్కడ మీరు చూస్తున్న ఈ బ్లాక్ వచ్చేసి సూపర్ బ్లాక్ హెచ్ ఇది. ఈ సూపర్ బ్లాక్ హెచ్‌లోనే ఎన్ఐడికి 50 ఎకరాల ల్యాండ్ కేటాయించారు. అలాగే ఇక్కడే దసపల్లా 4 స్టార్ హోటల్‌కి కూడా ల్యాండ్ అలొకేట్ చేశారు. ఈ సూపర్ బ్లాక్ ఎండ్ అయిన తర్వాతే శాఖమూరు సెంట్రల్ పార్క్ అయితే వస్తుంది. లెఫ్ట్ సైడ్ మీరు చూస్తుందొచ్చేసి గ్రూప్ డి ఆఫీసర్స్ టవర్స్ అయన్నీ. మొత్తం 6 టవర్స్ అయితే నిర్మిస్తున్నారు గ్రూప్ డి ఆఫీసర్స్ కోసం. ఇంకా ఇక్కడ నుండి రైట్ సైడ్ వైపు ఉన్న టవర్స్ వచ్చేసి గెస్టెడ్ ఆఫీసర్స్ టవర్స్ అయన్నీ. మొత్తం 8 టవర్స్ అయితే నిర్మిస్తున్నారు. ప్రెజెంట్ ఈ సూపర్ బ్లాక్ హెచ్‌లో వచ్చేసి గ్రూప్ డి ఆఫీసర్స్ టవర్స్, జివోస్ టవర్స్ అలాగే ఎన్ఐడి యూనివర్సిటీ, దసపల్లా హోటల్ నిర్మాణ పనులైతే జరుగుతున్నాయి. ఈ మూడైతే మాక్సిమం కంప్లీట్ అవ్వడానికి వచ్చినియి. అంటే గ్రూప్ డి ఆఫీసర్స్ టవర్స్, గెస్టెడ్ ఆఫీసర్స్ టవర్స్ కంప్లీట్ అవ్వడానికి వచ్చినియి. ఇంకా ఎన్ఐడి యూనివర్సిటీ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఈ సూపర్ బ్లాక్ హెచ్ వచ్చేసి E7, E8, N11, N12 మధ్యలో అయితే ఉంటుంది. ఈ సూపర్ బ్లాక్ దాటంగానే మనకి ఎన్‌జిఓ టవర్స్ అయితే వస్తున్నాయి. లెఫ్ట్ సైడ్ మీరు చూస్తున్నయి వచ్చేసి ఎన్‌జిఓ టవర్స్ ఇయన్నీ. మొత్తం 21 టవర్లయితే నిర్మిస్తున్నారు. ఇది సూపర్ బ్లాక్ జీ ఇదంతా. ఈ సూపర్ బ్లాక్ జీ వచ్చేసి E7, E6, N11, N12 రోడ్స్ మధ్యలో అయితే ఉంటుంది. ఈ ఎన్‌జిఓ టవర్స్ విషయానికొస్తే మొత్తం 21 టవర్లలో 9 టవర్లు ఫేజ్ 1 కింద కంప్లీట్ అవ్వడానికైతే వచ్చినియి. అక్కడ ఇంటర్నల్‌గా చాలా స్పీడ్‌గా వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అన్ని టవర్ల దగ్గర లైటింగ్ ఆన్ చేసుకున్నారు. ఎంత అద్భుతంగా కనిపిస్తుందో మీరు చూడొచ్చు. అలాగే ఇక్కడ మీకు కనిపిస్తుందొచ్చేసి అది కన్‌స్ట్రక్షన్ సైటు. కన్‌స్ట్రక్షన్ సైట్ కూడా ఎలా కనిపిస్తుందో మీరు చూడొచ్చు. ఇదంతా సూపర్ బ్లాక్ జీనే. ఈ అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్‌ని మొత్తం 7 సెక్టార్‌లుగా అయితే డివైడ్ చేశారు. సెక్టార్ 1లో సూపర్ బ్లాక్ ఏ, సూపర్ బ్లాక్ బి ఉంటుంది. అలాగే సెక్టార్ 2లో వచ్చేసి సూపర్ బ్లాక్ సి, సెక్టార్ 3లో వచ్చేసి సూపర్ బ్లాక్ డి అలా ఒక్కొక్క సెక్టార్‌కి ఒక్కొక్క సూపర్ బ్లాకులుగా అయితే డివైడ్ చేసుకున్నారు. అలాగే ఇక్కడ ఒక రోడ్డు కనిపిస్తుంది చూసారా? ఇదొచ్చేసి E6 రోడ్డు. ఈ E6 రోడ్డుకి రైట్ సైడ్ వైపు కనిపిస్తుంది జడ్జెస్ బంగ్లాసు. ఈ జడ్జెస్ బంగ్లాస్‌కి కొంచెం రైట్ వైపే ఇక్కడ చిన్మయ విద్యాలయానికి అలాగే ఆర్‌బీఐకి ల్యాండ్ అలొకేట్ చేశారు. ఇంకా లెఫ్ట్ సైడ్ కనిపిస్తుందొచ్చేసి జ్యుడిషియల్ కాంప్లెక్స్ ఇదంతా. ప్రెజెంట్ రన్నింగ్‌లో ఉన్న హైకోర్ట్ ఇదంతా. ఇదొచ్చేసి సూపర్ బ్లాక్ ఎఫ్ ఇదంతా. ఈ సూపర్ బ్లాక్ ఎఫ్ మొత్తం జస్టిస్ సిటీనే. ఇక్కడ నుండి లెఫ్ట్ సైడ్ మీకు కనిపిస్తుందొచ్చేసి ప్రెజెంట్ కన్‌స్ట్రక్షన్‌లో ఉన్న హైకోర్ట్ అది. ఈ హైకోర్ట్‌కి 15 పోర్లకు సంబంధించిన కాంక్రీటింగ్ వర్క్స్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ప్రెజెంట్ ఇప్పుడేంటంటే 2014, 19 టైంలో కాంక్రీటింగ్ జరిగిన పోర్లు ఏవైతే ఉన్నాయో, వాటి దగ్గర ఏంటంటే కొంతమేర కట్ చేసి మొత్తం రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే చేస్తున్నారు. మళ్ళీ అక్కడ కాంక్రీటింగ్‌తో ఆ పోర్‌లని కూడా పూర్తి స్థాయిలో రెడీ చేయడం కోసం.
ఇక్కడ నుండి చూడండి మొత్తం కోర్ క్యాపిటల్ ఏరియా వ్యూ ఎంత అద్భుతంగా కనిపిస్తుందో. ఎందుకంటే ఈ జస్టిస్ సిటీ దాటంగానే గవర్నమెంట్ సిటీ అయితే వస్తుంది. ఆ గవర్నమెంట్ సిటీలోనే ఐకానిక్ అసెంబ్లీ అలాగే సెక్రటేరియట్ టవర్స్ నిర్మాణం పనులైతే జరుగుతున్నాయి. ఆ సూపర్ బ్లాక్‌లో మొత్తం అన్ని వైపులా పనులైతే జరుగుతున్నాయి. ఈ జస్టిస్ సిటీ దాటంగానే వచ్చేసి గవర్నమెంట్ సిటీ. అదంతా సూపర్ బ్లాక్ ఈ. ఆ సూపర్ బ్లాక్ ఈలోనే 4 హెచ్ఓడి టవర్సు, అలాగే జీఏడీ టవరు, ఇంకా అసెంబ్లీ నిర్మాణం అయితే జరుగుతుంది. అసెంబ్లీ వచ్చేసి దాదాపు 104 ఎకరాల విస్తీర్ణంలో అయితే నిర్మిస్తున్నారు. ఇంకా ఐకానిక్ టవర్స్ వచ్చేసి 32 ఎకరాల విస్తీర్ణంలో అయితే నిర్మిస్తున్నారు. లెఫ్ట్ సైడ్ మీకు కనిపిస్తున్నది వచ్చేసి ఐకానిక్ టవర్సు. అలాగే రైట్ సైడ్ మీకు కనిపిస్తుంది వచ్చేసి ఐకానిక్ అసెంబ్లీ ఇదంతా. ఇదంతా సెక్టార్ 4లో ఉన్న సూపర్ బ్లాక్ ఈ ఇదంతా. ప్రెజెంట్ ఈ ఐకానిక్ టవర్స్ దగ్గర వర్క్ పరంగా చూసుకుంటే మొత్తం 5 ఐకానిక్ టవర్స్ దగ్గర కూడా ఒకే విధంగా ఒక ప్రాసెస్ ప్రకారం వర్క్స్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్‌గా చేసుకుంటూ వెళ్తున్నారు. ఇంకా అసెంబ్లీ విషయానికొస్తే 1000కి పైగా పైలింగ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఎక్కడైతే పైలింగ్స్ కంప్లీట్ అయిపోయినాయో అక్కడ రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ చేసి ఫౌండేషన్స్ అయితే వేస్తున్నారు. మొత్తం దాదాపు 2500 పైలింగ్స్ అయితే వేస్తున్నారు. ఈ సూపర్ బ్లాక్ ఈ దాటిన తర్వాతే సూపర్ బ్లాక్ డి అయితే వస్తుంది. ఆ సూపర్ బ్లాక్ డిలో మినిస్టర్ బంగ్లాసు, అలాగే ఏఎస్ ఆఫీసర్స్ బంగ్లాసు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టవర్సు, ఇంకా ఏఎస్ ఆఫీసర్స్ టవర్స్ అయితే ఉంటాయి. అదంతా సెక్టార్ 3. రైట్ సైడ్ మీకు కనిపిస్తున్నది వచ్చేసి మినిస్టర్ బంగ్లాసు. అలాగే ఇక్కడ లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నయి వచ్చేసి ఏఎస్ బంగ్లాస్ అయన్నీ. మొత్తం 100 బంగ్లాస్ అయితే నిర్మిస్తున్నారిక్కడ. ఇంకా రైట్ సైడ్ మినిస్టర్ బంగ్లాస్ వచ్చేసి మొత్తం 35 బంగ్లాస్ నిర్మిస్తున్నారు. ఆ మినిస్టర్ బంగ్లాస్‌కి బ్యాక్ సైడ్ వైపే ఇంకా ఏఎస్ బంగ్లాస్ ఇంకో 15 బంగ్లాస్ అయితే అక్కడ నిర్మిస్తున్నారు. ఇక్కడ నుండి లెఫ్ట్ సైడ్ వైపు ఏఎస్ ఆఫీసర్స్ టవర్స్ కూడా మీరు చూడొచ్చు. మొత్తం 6 టవర్లుంటాయి అక్కడ. ఇంకా రైట్ సైడ్ వచ్చేసి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టవర్స్ ఉంటాయి. ఎమ్మెల్యేలకి ఒక 6 టవర్లు, ఎమ్మెల్సీలకి ఒక 6 టవర్లయితే నిర్మిస్తున్నారు. ఈ సూపర్ బ్లాక్ డి వచ్చేసి ఈ3, ఈ4, ఎన్11, ఎన్12 రోడ్స్ మధ్యలో అయితే ఉంటుంది. ఇక్కడ నుండి చూడండి సీడ్ యాక్సెస్ రోడ్ ఎలా కనిపిస్తుందో, మొత్తం రోడ్డంతా లైటింగ్ ఆన్ చేసి ఉండడంతో ఎలా కనిపిస్తున్నాయో. ప్రెజెంట్ మన రాజధాని ప్రాంతంలో మొత్తం 34 ట్రంక్ రోడ్స్ అయితే నిర్మిస్తున్నారు. ఆ 34 ట్రంక్ రోడ్లు అన్నీ సీడ్ యాక్సెస్ రోడ్ లాగే కనిపిస్తాయి. వన్స్ అన్ని రోడ్లు కంప్లీట్ అయిపోయి, అన్ని రోడ్లు వైపు లైటింగ్ అంతా ఆన్ చేస్తే ఎంత అద్భుతంగా కనిపిస్తుందో ఒకసారి ఆలోచించండి. అలాగే ఏంటంటే ఇప్పుడు సూపర్ బ్లాకుల్లో కూడా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ సీడ్ యాక్సెస్ రోడ్ వచ్చేసి మనకి కనకదుర్గమ్మ వారధి దగ్గర నుండి స్టార్ట్ అయ్యి దొండపాడు దాటిన తర్వాత అయితే ఎండ్ అవుతుంది. ప్రెజెంట్ ఇది ఫేజ్ 2, ఫేజ్ 3 నిర్మాణ పనులైతే జరుగుతున్నాయి. ఫేజ్ 2 వచ్చేసి వెంకటపాలెం నుండి ఉండవల్లి వరకు, అలాగే ఫేజ్ 3 వచ్చేసి ఉండవల్లి దగ్గర నుండి కనకదుర్గమ్మ వారధి వరకు ఎలివేటెడ్ కారిడార్ అయితే వస్తుంది. ఈ సీడ్ యాక్సెస్ రోడ్ దాటిన తర్వాతే మనకి సూపర్ బ్లాక్ సి అయితే వస్తుంది. ఇదంతా సెక్టార్ 2. ఈ సూపర్ బ్లాక్ సిలో ఏంటంటే ఏపీ ఎన్ఆర్‌టీ ఐకాన్ టవర్స్‌కి 5 ఎకరాల ల్యాండ్ అలొకేట్ చేశారు. ప్రెజెంట్ ఇక్కడ పైలింగ్ ఇంకా ఎక్స్‌కవేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. అంటే ఫేజ్ 1 మొత్తం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఫేజ్ 2, ఫేజ్ 3 అయితే స్టార్ట్ చేస్తారు. ముందు ఫేజ్ 2 కంప్లీట్ అయిన తర్వాత ఫేజ్ 3లో ఈ బిల్డింగ్ స్ట్రక్చర్ మొత్తాన్నయితే కంప్లీట్ చేస్తారు. ఈ సూపర్ బ్లాక్ సిలో ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన కొన్ని వాటికి ల్యాండ్ అలొకేట్ చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంకు వాటికి కూడా ల్యాండ్ అలొకేట్ చేశారు. ఇక్కడ నుండి చూడండి ఈ ఎండింగ్ వైపే మనకి లింగాయపాలెము, ఇంకా రాయపూడి విలేజెస్ అయితే ఉంటాయి. ఇక్కడ మీకు కనిపిస్తున్న విలేజే లింగాయపాలెం విలేజు. ఇంకా ఈ సూపర్ బ్లాక్ సి దాటిన తర్వాతే సూపర్ బ్లాక్ ఏ, బి అయితే ఉంటాయి. సూపర్ బ్లాక్ ఏలో వచ్చేసి లోక్ భవన్ వస్తుంది. సూపర్ బ్లాక్ బిలో వచ్చేసి సీఎం గారి రెసిడెన్సీ అయితే ఉంటుంది. ఇక్కడ నుండి రాయపూడి విలేజ్ చూడండి ఎలా కనిపిస్తుందో.
ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ కోర్ క్యాపిటల్ ఏరియాకి సంబంధించి ప్రతి 3 నెలలకోసారి నేను అప్డేట్ ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.